కార్పొరేషన్ పరిధిలోని పేర్లమెట్ట కమ్మపాలెంలో ఏర్పాటు చేసిన పేర్లమెట్ట పరిధిలోని 38, 39, 40, 41, 42 డివిజన్ నాయకుల ఆత్మీయత సమావేశంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ సమావేశం విజయ్ కుమార్ మాట్లాడుతూ పేర్లమెట్ట పరిధిలో ఉన్న ప్రతి బూతులలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకుంటూ ఈ కూటమికి అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి బాబు సూపర్ 6 పథకాల గురించి వివరించాలి అనే నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామ 15 డివిజన్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి 10-12 మంది కార్యకర్తలు ఎదుర్కొండా బూత్ ఏజెంట్లుగా కానీ, అక్కడ స్లిప్పులు పంచే డిస్ట్రిబ్యూషన్కి కానీ, మన కార్యకర్తలను సమన్వయం చేయడానికి అన్నిటికీ గాను ఇక్కడ కమిటీని బూతులకి ఇంత 12 మంది దాకా మనుషులు ఏర్పాటు చేయకపోయింది. మీరు ప్రధాన కార్యకర్తలందరినీ 15 బూతుల వారిని అందరికీ ఆహ్వానం చేయడం జరిగింది. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సంతనూతలపాడు ఉమ్మడి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారికి, మన పార్టీ గ్రామ సీనియర్ నాయకులు రుద్రయ్య గారికి, జడ్పీటీసీ ఎవరం గోవింద్ గారికి, కోటె వెంకటేశ్వర గారికి, మాజీ ఎంపీటీసీ కాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారికి, అమానుల్లా గారికి, వెంకటరావు గారికి, కనశ్రేణి గారికి, కైల్ శ్రీను, మురళి, చిన్నా గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనమందరము సమానంగా పార్టీకి కృషి చేసి విజయమ్మ గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేటువంటి పట్టుదలతోటి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని కష్టపడి పనిచేయవలసిందిగా ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విజయ్ కుమార్ గారు తన ఉపన్యాసంలో ప్రతి కార్యకర్తని ఎట్లా చేయాలని, ప్రతి బూత్ వారిని ఎట్లా చేయాలనే దాని గురించి వివరిస్తారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఆల్రెడీ మనం అన్ని చెప్పుకొని ఉన్నాయి. మనకి కావాలంటే అంతకుముందు ఒకసారి బాలినేని వాసను వీళ్ళు వచ్చి సుధాకర్ బాబు వచ్చి చంద్రబాబు నాయుడు గారికంట ఎరుగు చుట్టం అనేది ఇష్టం ఉండదంట. వీళ్ళంట ఎరుగు తీసుకొచ్చారంట. 38 కోట్ల రూపాయలు పెట్టి విజయ్ కుమార్ సెంట్రల్ డివైస్ తోటి రోడ్లు, లైటింగ్ మొత్తం అన్ని కలిపేసి పేర్లమెట్ట, ఒంగోలు నుంచి మన కార్పొరేషన్ లిమిట్ లో ఉన్నటువంటి ఎల్లూరు డొంక దాకా రోడ్డు తీసుకొచ్చి ఆ లైట్లు అన్ని వేసిన తర్వాత చివరికి అన్ని ఏర్పాటు అయిన తర్వాత అది మన టైం కలిసి రాకపోయినప్పుడు మనం గవర్నమెంట్ రాకపోయినా వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారికంట వెలుతురు చూడటానికి చేత కదంట. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ విషయంలోకి వచ్చేసరికి ఇంచుమించుగా మన ఊర్లో 6 కోట్ల దాకా 5 సంవత్సరాల్లో 6 కోట్ల దాకా ఎస్సీ సప్లాన్ లోనే గ్రాంట్ తీసుకొచ్చి మన పేర్లమెట్ట పంచాయతీలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు. అదేవిధంగా కార్పొరేషన్ లో వచ్చేసరికి 4 డివిజన్లు ప్లస్ 2 సగం డివిజన్లు 6 డివిజన్లు మొత్తం కలిపి ఇప్పటి వరకు ఇంచుమించుగా గత 5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయల దాకా నిధులతోటి అన్ని సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ అన్ని డెవలప్మెంట్ చేయడానికి జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఇద్దరు కలిసి సమిష్టిగా కృషి చేసి మనకి కార్పొరేషన్ ఉన్నాం కాబట్టి ఇద్దరు బాగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు.
అదేవిధంగా ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసే ఈ రోజు ఇంచుమించుగా వాళ్ళని చెప్పనంటే వాళ్ళ గుండె మీద నేను ఏదో చేసామనేది కాదు. ప్రతి ఊర్లోకి పోతే ఎంత డెవలప్మెంట్ అయింది, ప్రతి బజారుకి పోతే ఎంత డెవలప్మెంట్ అయింది, వాళ్ళు ఎంత చేసింది అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ప్లస్ పేర్నమెట్ట గ్రామ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా 12 నూతలపాడు కాన్స్టిట్యున్సీలో విజయ్ కుమార్ గారు అంత సీఎం రిలీఫ్ ఫండ్ గ్రాంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మీడియేటర్ అనేది లేకుండా ఆయన స్వయంగా వచ్చి ప్రతి వ్యక్తికి ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తారో వాళ్ళకి ఇచ్చేసి చేయడం జరిగింది. నేను ఎప్పుడైనా ఆయనతో అసెంబ్లీ పోయితే ఆయనతో పోయేదాని ముందు ఆయన తీసుకొని పోయేటంటే ఆ గోతరమయ్యేలాగా తెచ్చేవాళ్ళం అనమాట. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ మొత్తం చేసిన దాకా ఉంటుంది. చెక్స్ కూడా ఏమైనా ఉంటే మళ్ళీ ఒక మనిషిని పంపించి వచ్చి మళ్ళీ రెన్యూల్ చేయించి మళ్ళీ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గారు. ఏ విషయంలో కూడా ప్రతి కార్యకర్తని తన బిడ్డలాగా చూసుకొని విజయ్ కుమార్ గారిని అత్యధికమైనటువంటి అందరూ కష్టపడి అత్యధిక మెజార్టీతోటి సమిష్టిగా అందరూ కలిసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నాచారెడ్డిపాలెంలో ఈ రోజు వరకు కోట వెంకటేశ్వర గారు సొంత నగరు ఆయన. అక్కడి నుంచి కూడా ఆయన ఫస్ట్ నుంచి పార్టీల కార్యకర్తగా సీరియస్ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు. అలాగనే మన వెంకటేశ్వరకి అందరికీ సుపర చరిత్ర కలిగిన తెలిసిన వ్యక్తి, బాగా యాక్టివ్ గా అవసరమైతే పనిచేయాలనుకుంటే బాగా యాక్టివ్ గా పనిచేస్తారు. అలాగే తన్ని వెంకటేశ్వర గారు, మన డివిజన్ ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగనే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన క్లస్టర్ కేసెస్, యూనిట్ ఇన్ఛార్జీలు, అలా పోలింగ్ బూత్ ఏజెంట్లు, పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు, ఇక్కడికి వచ్చిన ముఖ్యులు పెద్దలందరూ కూడా అందరికీ పేరు పేద అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగనే ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మాది చాలా పెద్ద పంచాయతీ. గతంలో కూడా ఎప్పుడు కూడా బాగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు ఉన్న గ్రామము. అందరం కూడా స్వతంత్రంగా ఇక్కడ అవతల భూస్వాములు పోరాడుతున్నా కూడా మా పార్టీలో అందరం పేదవాళ్ళవి, కార్యకర్తలు మేమే, నాయకులు మేమే. అందరం కూడా ఎవరికి వాళ్ళు ఎవరి జేబులో వాళ్ళు డబ్బులు వేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఎలక్షన్ లో నీటి సంఘాల నుంచి వాళ్ళ స్కూల్ కమిటీలే కానీ ఇటన్నింటిలో కూడా చాలా యాక్టివ్ గా ఏ బజారులో ఆ బజారు నాయకత్వం తీసుకొని బాగా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. గత ఎలక్షన్ లో అసెంబ్లీలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వాతావరణం కూడా వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నన్ను చూడండి అని చెప్పి అంటాం. ఇవన్నిటి మీద అతనికి ఇక్కడ 1800 మెజార్టీ వచ్చింది. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా నాకు 40-50 సంవత్సరాల ఎలక్షన్ రాజకీయాల్లో తిరుగుతా ఉన్నాం. రుద్రయ్య గారు అయితే 60-70 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఎంత పోటాపోటీ ఎలక్షన్ జరిగినా కూడా, లోకల్ బాడీలు ఎలక్షన్ జరిగితే కూడా, లోకల్ బాడీలు అయితే ఎక్కువగా మనోళ్ళే గెలుస్తారు. వార్డు మెంబర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ, స్కూల్ కమిటీలు కానీ, అన్నింటిలో కూడా వాస్తవంగా అంత పెద్ద పంచాయతీ సమతానగర్ నుంచి నాచారెడ్డిపాలెం దాకా కూడా ఉంటుంది. ఇందులో పని చేస్తా ఉంది. లాస్ట్ టైం 1800 మెజార్టీ వచ్చింది, అదే వస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. దాన్ని మనం తిరగరాయాలి. మనం మెజార్టీగా మెజార్టీ 100-200 అయినా కానీ మెజార్టీ తీసుకొచ్చి విజయ్ కుమార్ ని పెద్ద ఊరేగింపు చేయాలని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఇప్పుడు మన సీఎం చెప్పిన ప్రకారం డెవలప్మెంట్ ఇష్యూల్లో మాత్రం విపరీతంగా డెవలప్మెంట్ చేశాడు. లాస్ట్ టైం కూడా ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నా లేకపోతే తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఓడిపోయినా కూడా 15 సంవత్సరాలు ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో కనిపెట్టుకొని ఉన్నారు. పాపం చాలా మంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూస్తా ఉన్నాము. ఒకసారి దారా సాంబి గారు వచ్చారు, సుధాకర్ బాబు వచ్చారు, సురేష్ బాబు వచ్చారు. ఎవరికి తెలియదు అసలుకి. వాస్తవంగా మనం ఒక రాజకీయ పరిజ్ఞానం, కమ్యూనిస్ట్ పార్టీ కానీ అన్ని రాజకీయాలు తెలిసిన వాళ్ళు మనం ఎవరికి మనం ఓటు వేయాలని చెప్పి ఆలోచించాలి. ఈ గ్రామంలో అన్ని కూడా అభివృద్ధి చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ ఊళ్ళో ఏ కాలనీ కట్టినా, ఏ ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఏ బంజరు భూమి పట్టాలు ఇచ్చినా, ఎవరికి కష్టాలు వచ్చి నిలబడ్డా ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ, ఈ కళా ప్రాంగణాలు కానీ, ఎవరికి సామాజిక పరంగా కూడా ఏమన్నా కావాలన్నా ఈ
రజికలు కొన్నారు, ధోబీ ఘాట్ కానీ ఎవరు చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళకైతే ఆదరణ ట్రావెల్ అయితే ఆదరణ విపరీతంగా మన గ్రామంలో అన్ని కులాలకి ఆదరణకి కుట్టు మిషన్లు కానీ ఇస్త్రీ పెట్టెలు కానీ అనేక వస్తువులు ఇచ్చి ఉన్నాం. అదే విధంగా విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అయితే వాస్తవంగా ఎవరికి కూడా ఆయన మరి ఎవరికి ఇచ్చిందో కూడా తెలియదు. వచ్చే పచ్చి కాంగ్రెస్ అనేవాడు కూడా పాపం వాళ్ళు తీసుకొచ్చి 2 లక్షలు 3 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి మేము ఎప్పుడన్నా అడిగి ఉన్నది వాస్తవంగా బహిరంగ సభలో చెప్తాం. ఏ సార్ వాళ్ళు మాకు ఎదురుగా ఏజెంట్ నిలబడ్డారు, మా మీద కేసులు పెట్టారు, అలాంటి వాళ్ళు కూడా అంటే అయ్యా వాళ్ళకి పని చేస్తే రేపు ఉదయమే మనకు ఎదురు నిలబడరు, మనకు ఓటేస్తారు. మన అలాంటి మంచి మనిషి కలిగిన వాడు. ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అన్నా కూడా కాదు, ఒక్క ఓటు కూడా పానీయబాకండి, ప్రతి ఒక్కరు మనం ఓడిపోయాం కదా, ఒక్క ఓటుతో ఓడిపోతామేమో. ఎంపీ ఓట్లు అయితే 9 ఓట్లతో ఓడిపోయాడు, గుర్తుందా మీకు అని చెప్పి మనం చెప్పొచ్చాడు ఆయన. అట్నే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క ఓటుని సంపాదించాల్సింది కోరుతా ఉన్నాం. ఆయన చాలా మంచి మనిషి గలడు. చూడటానికి ఏదైనా వస్తున్నప్పుడు ఏదైనా విషయం వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు కోపడతాడు, కానీ మంచి కార్యక్రమాలు చేస్తారు. కనుక మనందరం కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి పెద్ద ఊరు కాబట్టి ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అందరూ సరిచేసుకొని అందరూ ముందుకు పోయి మన విజయ్ కుమార్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. 9 మంది పార్టీలో చేరుతూ ఉంటున్నారు. ఈ పరిస్థితి అనేది ఎప్పుడు కూడా అంటే నాకు తెలిసి నేను ఒక 35 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో స్టూడెంట్ రాజకీయాల నుంచి మేము ఉన్నాం. కానీ ఈ రకంగా వన్ వే అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఇది మనకి రాబో కాలంలో చాలా భయంకరమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మన యొక్క అభ్యర్థి విజయ్ కుమార్ గారు చాలా మంచి మనిషి. ఆయనకి ఏంటంటే అబద్ధం చెప్పడం కానీ లేదంటే మనిషిని మాయ మాటలు చెప్పి మనిషిని ఒక మాయలో పెట్టడం కానీ తెలియదు. ఉన్నమాట ఉన్నట్లుగా చెప్తాడు ఆయన. ఏమైనా నీకు నేనున్నాను, నీకు నేను సాయం చేస్తాను, నీకు ఇబ్బంది లేదు, నాకు కష్టపడి అంటాడు. అంతకు మించి ఆయన రెండో మాట మాట్లాడు. కానీ ఆయన మీకు కష్టం వచ్చినప్పుడు చెప్తాడు. ఏ రకంగా ఆయన మిమ్మల్ని ఆదుకున్నాడో మీకు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారనేది నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే మేము వాస్తవంగా ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చూసాము. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మన ఊరికి ఎంగసిటీ నీకు ఇంకా ఎంత కావాలంటే దాదాపు 10 కోట్లు గ్రాంట్లు, ఇంకా లాస్ట్ లో 2 కోట్లు కూడా నోటిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. 12 కోట్ల వర్కులు తీసుకొచ్చి ఎవరికి ఏం బాగున్నా ఇల్లు కావాలన్నా కానీ ఏ అవసరం ఏదున్నా ఏ పెన్షన్లు అయినా ఆయన తీసరా లిస్టు అంటాడు. కానీ ఇంకా ఏరే రకమైన ఇప్పుడు నాయకులు మనం చూస్తాం. ఈ వర్క్ చేస్తే మనకేం ఆదాయం వస్తుంది, ఈ వర్క్ చేస్తే మనకు ఆదాయం వస్తుంది, వీడితో మాట్లాడితే మనకేం ఉపయోగం అనే చూసేటటువంటి కాలంలో మనకి మంచి వ్యక్తి దొరకడం మన అదృష్టంగా భావిస్తూ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా సిన్సియర్ గా కష్టపడి వాళ్ళకి మన సరిగా గుర్తించడము, ఇల్లు అయ్యే ఒకరి గుర్తింపుతో మీకు పని లేదు. మీకు సార్ ఉన్నాడు, మీకు ఎనీ టైం మీరు సార్ మేము పని చేశాం సార్ మీరు కావాలంటే కనుక్కోండి అని చెప్పండి. ఆయన మీకు ఏ పని ఉన్నా చేసి పెడతాడు. మీరు కొంతమందికి ఏంటంటే మమ్మల్ని ఆ నాయకుడు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోడు, ఈ నాయకుడు పట్టించుకోడు. మాలో ఎవరన్నా మీకు నమ్ముకుంటే మాతో రండి, మాతో మీ ఎవరికైనా మీకు నాతో కూడా అందరికి నచ్చిపోయి నేను అన్నాను. నాతో నచ్చకపోయినా మీరు డైరెక్ట్ సార్ తోటి వెళ్ళొచ్చు, లేక ఇంకొక లీడర్ తోటి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి సార్ దగ్గర మాత్రం ఏ పనైనా మీ పనులు మన పనులు సార్ పరిధిలోనివే. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సార్ యొక్క తండ్రి సీనియర్ ఐఏఎస్ అయినందువలన ఆయనకు సంబంధించిన శిష్యులు చాలా మంది సెక్రటరియట్ కానీ మిగిలినటువంటి డిపార్ట్మెంట్ లో ఉంటుంది. ఏ పనికి పోయినా కూడా ఆయనకు వాళ్ళు ఎదురొచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుంది. మీకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అందరూ కూడా వాళ్ళ నాన్న నుంచి ఆయనకి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నేను చెప్తున్నాను, మంచి మనిషి. మీరందరూ కష్టపడి పనిచేయండి. మీకు పనిచేసిన తర్వాత మీరు ఏ రకంగా ఉపయోగపడ్డారనేది మీకే తెలిసింది. అప్పుడు వెంకటేశ్వర రెడ్డి మాటలు నిజమా కాదా అనేది మీకు తెలుసు. నేను వెంకటేశ్వర రెడ్డి అనేవాడు నేను కూడా చెప్తాను, అబద్ధం అనేది చెప్పను, నమ్మిన మనిషిని మోసం చేయను. నేను ఒక మాట అన్నానంటే ఆ మాట కోసం నేను ఊరిని వదిలిపెట్టి ఒక మనిషిగా బయటకు వెళ్తాను, కానీ నేను మోసం చేసి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అది మీకు తెలుసు. మీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మీకు మాట చెప్పానని మీ కరిశెట్టి శ్రీనివాసరావు గారికి మా గ్రూప్ అంతా ఏకమయ్యి మొత్తం
ఒక ఏకమైతే నేను ఒక్కనే బయటకు వచ్చి కరిసెల్ శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ చేశారు. నా గురించి మీకు ఎవరికి అపోహలు వద్దు. నేను ఒక మాట చెప్పానంటే ఆ మాట మీదే చివరి వరకు నిలబడతాను. దయచేసి నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చేస్తేనే ఓటేయండి అంటున్నాడు. కాబట్టి ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట మీద నిలబడ్డ దాఖలాలు లేవు. కాబట్టి ఆయనే చెప్తున్నాడు నాకు ఓటేయద్దని. మద్యపాన నిషేధం కానీ, ఎస్సీ సప్లైలు కానీ, ఈ హౌసింగ్ కానీ ఏనా కానీ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు. కాబట్టి నాకు ఓటేయద్దని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఒక ఓటు కూడా వేయకుండా బిఎన్ విజయ్ కుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పార్లమెంట్ లో ఈరోజు ఈ డివిజన్ వైజు, బూత్ వైజు కమిటీలు అని చక్కగా పనిచేసి ఒకరి మీద ఒకరు అపోహలు పెట్టుకొని వెనకబడకుండా అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేసి మంచి మెజారిటీని, మంచి ఫలితాలని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పార్లమెంట్ గ్రామం కార్పొరేషన్ లో ఉండటం వల్ల మనకి ఇంకొక మంచి అవకాశం. ఇక్కడ విజయ్ కుమార్ గారు పోయినసారి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు పార్లమెంట్ గ్రామంలో జరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. అదేవిధంగా మనకి ఒంగోలులో దామచల జనార్దన్ రావు గారు ఉండటం వల్ల ఇద్దరు ఈసారి మంచి మెజారిటీతో గెలిస్తే పార్లమెంట్ లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అందుబాటులో ఉండి ప్రతి పనిని చేపించే అవకాశం మనకి ఉంటది. పార్లమెంట్ లో శ్మశానాలకి ఫస్ట్ టైం ప్రహరీ గోడలు కట్టి ప్రజల ఆత్మాభిమాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యలో. ఈరోజు ఈ సందర్భంగా మిగతా అన్ని కమ్యూనిటీస్ కి ఆ సౌకర్యం తదుపరి మన గవర్నమెంట్ లో ఏర్పాటు చేసే విధంగా మనం అందరం విజయ్ కుమార్ గారిని కోరుతాం. అదేవిధంగా ఇళ్ల పట్టాలు, పార్లమెంట్ లో ఇళ్ల పట్టాలంటే అదొక వింత. పార్లమెంట్ లో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటారు. మళ్ళీ ఎవరికైతే పేదలకు ఉచితంగా రావాల్సినటువంటి ఇళ్ల పట్టాలని డబ్బులకి అమ్ముకున్న చరిత్ర పార్లమెంట్ గ్రామంలో ఉంది. ఎక్కడైనా చూడండి, డొంకలు కావచ్చు, కొండ కావచ్చు, ఎక్కడైనా కానీ మొత్తం వైసీపీ నాయకులు ఆక్రమించుకోవడం, పట్టాలు తెచ్చుకోవడం, నిరుపేదలకి డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది పార్లమెంట్ గ్రామంలో. ఎక్కడైనా కానీ సంతానగర్ కాడి నుంచి రెడ్డిపాలెం దాకా ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఏ టైంలో అన్యాక్రాంతమైందన్నా అది వైసీపీ నాయకుడి పనే. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించుకున్న దాఖలాలే లేవు. కాబట్టి ప్రభుత్వ భూముల్ని కాపాడి నిరుపేదలకి, అర్హులైన పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయవలసిందిగా విజయ్ కుమార్ గారిని ఈ సభాముఖంగా కోరుతున్నాం. అదేవిధంగా గోవింద్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, కుర్తి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, చిన్న గారికి, దాని తర్వాత మురళి గారికి, వెనకాల ఉన్న అమ్మానుళ్ళ గారికి, మునగ వెంకట్రావు గారికి, అనేక మంది పాదాల లక్ష్మయ్య గారికి, వెంకట్రావు గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంచి వాతావరణంలో, అంటే గ్రామీణ మున్సిపాలిటీ అయినా కానీ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ మంచి సమావేశం ఎండున్నా కానీ చల్లగా ఉంది. బాగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్ని విషయాలు అందరూ చెప్పారు. 2-3 ముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటేంటిదంటే, ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీకి ముఖ్యము, ప్రజలకు కూడా చాలా ముఖ్యం. ఎందుకనొచ్చు అంటే ప్రతి 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి.
ఏదో ఎవరో గెలుస్తూ ఉంటారు, మనం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఎన్నికలు దశ నిర్దేశించే ఎన్నికలు. ఒకటి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను గుర్తు చేసేది ఏంటిదంటే 83లో ఎంత పార్టీకి ఎంత ముఖ్యమో ఈరోజు అంత ముఖ్యమనేది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పాతకాలంలో కూడా కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ ఉన్నది, ఎవరు గెలిచేవారు, ఫైటింగ్ చేసేవారు, ఎలక్షన్ తర్వాత ఏదో నడిచిపోతూ ఉన్నది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ విధానాలు, శాస్త్రాలు అందరికి అర్థమవుతుంది. అంటే మామూలు రాజకీయాల మాదిరి ఇది లేవు. అంటే ఒక కసి రాజకీయాలు, అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు అన్ని మనము పాత సినిమాలలో రాజకీయ నాయకులు ఎన్ని వెద పనులు చేస్తారని సినిమాలలో చూపించేయని అంతకంటే ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవటం చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరున్నా కానీ పార్టీ గెలిస్తేనే మనందరం పార్టీ గుడి కింద పనిచేయగలం అనేది గుర్తుపెట్టుకోవాలి. పార్టీ గెలవకపోతే ఎవరు చేసేది ఏమీ లేదు. కానీ అదృష్ట జాతం వల్ల, ప్రజల అభిప్రాయం వల్ల రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పరిస్థితులు చూస్తూ ఉంటే సంతనూతలపాడులో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే సూచనలు, ఎందుకంటే ఊర్లెంబడి తిరుగుతూ ఉన్నట్టు కనపడతా ఉంది. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇవన్నీ జరిగే విషయాలు. కానీ ఈరోజు పేర్నమిట్టలో నేను చెప్పేది ఇందాక కూడా చెప్పాను. పేర్నమిట్టలో దగ్గర దగ్గర 21,000 18,000 ఓట్లు ఉన్నాయి. 18,000 ఓట్లు ఉన్నాయంటే దగ్గర దాకా ఒక 17 గ్రామాలతో సమానం. ఏ ఊర్లో తక్కేలపాడంటే 1000 ఓట్లు అన్ని. సో అంటే 18 గ్రామాలతో సమానమైనది పేర్నమిట్ట. సో దానికి తగ్గట్టు మనం ఇక్కడ పనిచేయాలి. మనం కూడా రాబోయే కాలంలో ఈ పేర్నమెంట్కి అంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రాజకీయ నాయకులకి అందరికీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది. బయట చెప్పినా చెప్పకపోయినా మొహమాటంతో. ఒకటి ఏంటిదంటే సంతనూతలపాడు గెలిచినప్పుడు మనం వెళ్ళి ఏదైనా అడిగితే చేస్తాడు. ఏదో వీళ్ళు భలే ఓడిపోయి వచ్చి బ్రహ్మాండంగా అడుగుతున్నారు, ఏయో అడుగుతున్నారని బయటికి చెప్పి కానీ లోపల ఉంటుంది. అది నాకు కూడా ఉంటుంది. ఎవరైనా ఊర్లో బాగా మైనస్ ఉంది, ఇది కావాలా అది కావాలా ఇన్ని ఫండ్స్ కావాలంటే ఓట్లు అయితే తేలేదు, అడగటం ఏం బ్రహ్మాండంగా ఉంది అనేది ప్రతి రాజకీయ నాయకులు ఉంటుంది. అది మీలో ఉంటుంది, మాలో ఉంటుంది, అందరిలో ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈసారి పేర్నమిట్ట బాగా వచ్చింది, మెజార్టీ వచ్చింది అని మనం అనిపించుకొని, మనకి చాలా పనులు ఉన్నాయి పేర్నమిట్టలో. ధైర్యంగా వెళ్ళి అడగడానికి మీరు నాకు ఆస్కారము కల్పించాల. అంటే మెజార్టీ తీసా సార్ 20 ఏళ్ళలో ఇది కొద్దిగా అటు ఇటు ఉన్న ఊరు, ఇబ్బందికరమైన ఊరు, అయినా కానీ మేమంతా కష్టపడి ఇదిగో ఇంత మెజార్టీ తెచ్చాము, మాకు ఇది కావాలా, ఎస్ఎస్ ట్యాంక్ కావాలా, ఇది కావాలా, అది కావాలంటే ధైర్యంగా గట్టిగా అడగడానికి మీరు నాకు ఆస్కారం ఇవ్వాలి. ఆస్కారం ఇవ్వాలంటే ఇక్కడ మెజార్టీ తేవాలనేది నేను మీ అందరినీ కోరుతున్నాను. ఆ సూచనలు కూడా నేనేమేదో మనం చేతగానే ఏం అడగటం లేదు. అన్ని ప్రజలైతే బాగానే ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మనం అందరం కొద్దిగా కలిసి పనిచేసి కొద్దిగా కృషి చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు కూడా అవగాహన ఉంది. అందరు కష్టపడితే మినిమం 1500 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఆ తర్వాత సంగతి ఎలక్షన్ తర్వాత చూడవచ్చు మినిమం. సో అందుకని నేను అనేది ఏంటిదంటే మీ అందరికీ నేను గుర్తు చేసేది ఒకటి, తెలుగుదేశం పార్టీ బాగుండి మనం గెలిస్తేనే మనకు అన్ని విషయాలు జరుగుతాయి. రేపు విష్ణు లీడర్ ఉండొచ్చు, రేపు కరిశెట్టి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి గారి లీడర్ ఉండాలంటే గెలిస్తేనే మనం చూపించుకుంటే తర్వాత విషయాలు తర్వాత. అందుకని అంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ విషయంలో. సో మనము చేసి సంయమనంతో ఎగోలు పక్కన పెట్టుకొని ఓటు కోసం, ప్రతి ఓటు ఇంపార్టెంట్. అది ఇది అంటే నేను అనేక సందర్భంలో 4 గోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు మాకు ఏదో చెప్తా ఉంటారు కదా, అదే చెప్పాను. సో నేను అనేది ఏంటిదంటే వాళ్ళు ఏమంటారు, అయ్యా నేను 20 ఏళ్ళు మర్చిపోయారు, వాడొద్దు ఈడొద్దు, ఈ ఓటర్లు వద్దు, వాడొద్దు అంటే ఏంటిది ఇది?
ఎవడో కొత్తోడు వస్తే కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని వేరే విధంగా మాట్లాడడానికి మాకు ఆస్కారం లేదు. రెండోది వాళ్ళు క్లియర్ కట్గా చేసిన ప్రతి ఓటర్ని తీసుకోండి, ముందులా పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత తర్వాత మీతో చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఇది, అది కూడా మంచిదే. రాజకీయంగా అన్నంగా 10 ఓట్లు పెరగాల, 10 మంది వస్తేనే మనం కూడా లీడర్గా బలంగా ఉంటాం. అందుకని అందరం సమన్వయంగా కలిసి పనిచేయాలనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. చేసిన తర్వాత నేను కూడా ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాను, 15-20 ఏళ్ళు పూర్తి 24/7 రాజకీయాలు చేస్తున్నాను. అందుకని ఎవరు పని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మీరు పని చేసినంత నాకు తెలియకపోతే మీరు వివరిస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎంత శక్తి ఉందో అంత పార్టీకి పనిచేసిన తర్వాత అడగాలి. ఎందుకంటే ఇప్పుడున్న కష్టకాలంలో మీరు పని చేయకుండా రేపు వచ్చి అడగటం అది న్యాయం కాదు. ఎందుకంటే ఇది సైక్లోన్ మాదిరి అనమాట. మామూలుగా పనులు చేస్తారు, సైక్లోన్ 24 గంటలు పని చేయాలి కదా. అప్పుడు ఏదో చెప్తారు అందరూ, ఉధృతి తుఫాన్ వచ్చినట్టు 24 గంటలు అక్కడనే బస్సు పెట్టుకొని పని చేయాలి. ఇది అత్యంత పరిస్థితులు అని మీ అందరికి తెలియజేస్తాను. సరే, ఇవన్నీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది. పేర్నమెట్టలో మెజార్టీ వస్తుంది. ప్రతి ఒక్కరి పనిచేసి నాకు మంచి పేరు, మీకు మంచి పేరు, పేర్నమెట్టకు మంచి పేరు కావాలని మరి కోరి అందరు కలిసి పనిచేసి కొద్దిగా ఎగోలు తగ్గించుకొని అవసరం ఉండదు. మనం దేనికి తగ్గించుకునేది ఏంటిదంటే మనం పర్సనల్గా తగ్గించుకోవడం లేదు. తగ్గించుకునేది తెలుగుదేశం పార్టీ గెలవడానికి 2 ఓట్లు రావడానికి అనేది గుర్తుపెట్టి. మేము విజయ్ కుమార్ కోసం మనం తగ్గించుకోవడం లేదు, లేకుంటే కరిశెట్టి శ్రీ కోసం తగ్గించుకోవడం, తెలుగుదేశం పార్టీ కోసం తగ్గించుకుంటాం, ఓట్ల కోసం తగ్గించుకుంటాం అనేది ముందలు పెట్టుకోండి. అన్నీ బాగానే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవన్ అందరికీ పేర్లు చదువు. శ్రీధరం శ్రీనివాసరావు గారు ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలో బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. శ్రీధరం పవన్. ఓకే, అటు చూడమ్మా. ఓకే, థ్యాంక్ యూ.